తలలో వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సమాధానమునకు కారకుడు అయినటువంటి వాడా, నీకే మహిమ. సమాధానకర్తయకు దేవా, మీకే స్తుతి. అధికారుల పొగరును అణుచువాడా, మీకే స్తోత్రం. న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయువాడా, నీకే మహిమ. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, మీకే స్తుతి. నా రాజా, మీకే స్తోత్రం. పరలోకపు రాజా, నీకే మహిమ. సముద్రం నుండి సముద్రం వరకు, యుప్రాటిస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన ఏలును, అందుకొరకు మీకే స్తుతి. ఆయన రాజ్యం అంతము లేనిదైనందుకు మీకే స్తోత్రం. సమాధానపు రాజా, మీకే స్తోత్రం. భూరాజులకు ఆయన భీకరుడు, మీకే స్తుతి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, మీకే మహిమ. అధిపతులకు అధిపతి అయినటువంటి వాడా, మీకే స్తోత్రం. భూపతులకు అధిపతి అయినటువంటి వాడా, మీకే మహిమ. రాజులకు విజయము దయచేవాడా, మీకే మహిమ, మీకే ఘనత. రాజులకు ప్రభా, మీకే స్తోత్రం. జయధ్వని గల రాజా, నీకే స్తుతి. పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆసీనుగా ఉన్నటువంటి రాజా, నీకే మహిమ. యెషూరులో రాజా, నీకే స్తోత్రం. యాకోబు రాజా, నీకే స్తుతి. ఇజ్రాయిల్ రాజా, నీకే మహిమ. యూదుల రాజా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి, మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను దయచేశారు తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో నిందారైతులుగాను, పరిశుద్ధులుగాను మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇదిగోనైనా ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో బిడ్డలైనట్టు మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము నీ వీపు వెనక తట్టుకున్న పాపములన్నీ నీవు పారవేసేటివి తండ్రి. ఏషియా 38:17 మీరు రాయించిన ప్రకారము తండ్రి, ఇదిగోనైనా నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, ఇదిగో తండ్రి, నాయన మేము పరిశుద్ధులైనట్టు తండ్రి, నాయన మేము పవిత్రులైనట్లు ఇష్టపుతో మా పాపంలో పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. హిమం కంటే తెల్లగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని కడుగుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మా యందు శుద్ధ హృదయము కలగజేయము దేవా, మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మీ సన్నిధిలో నుండి మమ్మల్ని త్రోసివేయకు నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచము, దృఢపరచము తండ్రి. నేను మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మందగా మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. పరిశుద్ధ ప్రేమ గట్టి మా తండ్రికి నాయన, మేము ప్రార్థన చేయకుండా మమ్మల్ని ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బంధిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతానని రాయబడి ఉన్నది కదా నాయన. అబ్రహాము అయిన మా పితృదేవుని గురించి నీ సంతానం ఇలాగ ఉండినని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మినని తండ్రి. విశ్వాసంలో తండ్రి ఆయన ఇంకో తండ్రి అబ్రహాము గారు తండ్రి, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్టు, సారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించిన కానీ అవిశ్వాసమున దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆ వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సముద్రాన్ని రూఢిగా విశ్వసించాను కనుక తండ్రి. ఇంకా నాయన అబ్రహాము గారు ఏ విధమైన విశ్వాసం కలిగి తండ్రి మిమ్మల్ని స్తుతించారో, మిమ్మల్ని ఘనపరిచారో, మిమ్మల్ని మహింపరిచారో తండ్రి, అట్టి విశ్వాసం మేము ఉండినట్లు తండ్రి. ఇక ఆయనకి ఆత్మ సంబంధమైన పిల్లగా మేము ఉండినట్లు తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇంకా తండ్రి మాలో వేషధారణ తీసివేయండి తండ్రి. మాలో వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, బలహీనటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో లేవనెత్తండి నాయన. ఇక నేను సాతాను శోధనలో పడిపోతున్నటువంటి బిడ్డలని తండ్రి, నరకానికి జోగిపోతున్న బిడ్డలని ఒక్కమారు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. మీ దక్షిణాస్తం తోడుగా ఉంచండి తండ్రి. ఇదిగో తండ్రి, ఆత్మీయంగా తండ్రి మేమందరము ఎదగడానికి కావలసినటువంటి వివేకము, జ్ఞానము, బుద్ధి మాకందరికీ అనుగ్రహించండి తండ్రి. యవ్వన బిడ్డలను తండ్రి, కుటుంబాలను తండ్రి, ఇదిగోనైనా స్త్రీలను, పిల్లలను తండ్రి, క్షేమ కొరకు, రక్షణ కొరకు, బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలకించి తండ్రి, మా ప్రార్థన ఫలం దాయిచ్చి
దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను సాతాను తంత్రాలను జయించుటకు కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇగనైనా మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించి తండ్రి మీరు తోడై ఉండి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు తండ్రి హాస్పిటల్లోనైనా ఇకనైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి బిడ్డలను తండ్రి యాక్సిడెంట్ అయ్యే నాయన హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి ఇదిగోనైనా ఏ బిడ్డలకు తండ్రి ఏ బిడ్డలకు బాగోలేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారో నాయన ఏ తల్లిదండ్రులు బాగోలేదని ఏ బిడ్డలు బాధపడుతున్నారో తండ్రి ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దర్శించి తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇదిగోనైనా స్వస్థ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి డ్యూటీలకి ఆఫీసులకు వెళ్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగోనైనా వారి ప్రయాణంలో మీరు తోడయ్యండి నాయన. వారి పని పట్ల మీరు తోడయ్యండి క్షేమకరంగా వారి సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు నాయన మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి కానీ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను, ఇంటర్వ్యూలకు ఎత్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారు ఆశించిన ఉద్యోగాల వరకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్నే కానీ, డాక్టర్స్నే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ దయారెక్కల చట్టం భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు పిల్లలైన దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి విధవరాండ్రులను తండ్రి ఇంకా వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని వేడుకుంటున్నాను ఆయన. మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు శాంతిని, సమాధానాన్ని, రక్షణను దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి సిలువను కూర్చున్న వార్త వారికి నశించున్న వారికి నాయన వారికి విరుద్ధముగా ఉందని రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి తండ్రి ఇదిగో నాయన డాక్టర్స్ను నాయన వారిని మన్నించండి నాయన. ఇంకో తండ్రి డాక్టర్స్ని, ఎయిర్పోర్ట్స్, ఆర్మీ, పోలీస్, బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులను తండ్రి మీ సన్నిధిలో సామాన్య ప్రజలను, అధికారులను తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ఏ ఒక్కరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుక తండ్రి అందుకే కదా తండ్రి మీరు దీర్ఘశాంతము గలవారైనా ఎదురు చూస్తున్నారు కదా తండ్రి. ఇగో నేను మా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తండ్రి రక్షణ పొందినట్లునైనా ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయమని తండ్రి, గ్రహింపజేసే మంచి మనసును దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులను కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి మీ కృపా కాపుదలను అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పెళ్ళిళ్ళు నాయన మీ సన్నిధిలో నాయన వాళ్ళని జతపరిచిన ఆయన మీ సన్నిధిలో నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన ఇగో తండ్రి మీ దాని కపటపు నడతలు మాకు దూరం చేయండి తండ్రి. నాయన మీ ఉపదేశం మాకు దయచేయండి నాయన. మీ ధర్మశాస్త్రం అనుసరించడానికి మా బుద్ధిని దయచేయము తండ్రి. అప్పుడు మేము పూర్ణ హృదయంతో దాని ప్రకారం నడుచుకుందాం నాయన. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు తండ్రి మా కన్నులు త్రిపివేయం నాయన. నీ మార్గంలో నడుచుటకు తండ్రి మమ్మల్ని బ్రతికించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇగో నాయన నిబ్బరమైన బుద్ధి గలవారమే తండ్రి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుటకు తండ్రి నాయన ఇగో తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. ఇగో నాయన మేమందరం కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన నిందరాతులను పరిస్థితులుగా బ్రతున్నట్లు తండ్రి పూర్ణమైన పట్టుదలతో నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేసినట్లు తండ్రి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన మేము తండ్రి వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు మా కన్నులు తీపు నాయన. నీ మార్గంలో నాయన మీ మార్గంలో నడిచినట్లు మమ్మల్ని బ్రతికించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన మేము బ్రతుకున్నట్లు తండ్రి మీ కరుణ కటాక్షంలో మా పైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. ఏ పాపం మమ్మల్ని ఏలనీయకమని తండ్రి. ఇదిగో నాయన మా శరీరాలను తండ్రి మీ కొరకు వాక్యము కొరకు లోబరుచుకొని తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. యెహోవా అబద్ధమాడ పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా మన నోటికి కావలి ఉంచము నాయన. మా పెదవుల ద్వారములు కాపు పెట్టము తండ్రి. నిజమే నాయన. ఇగో తండ్రి భూమి మీద వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన మీరు లేఖనంలో సెలవిచ్చారు కదా తండ్రి. ఇదిగానైనా మేము తండ్రి మా నాలుకలను అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటుంటే తండ్రి. ఇంకా పాపం చేయవారితో కూడా పాపం చేయవారితో కూడా మేము తండ్రి దుర్నీతి కార్యంలో చొరబడుకున్నట్లు తండ్రి నా మనస్సులో దుష్కార్యములు తిరగవేయకము తండ్రి. వారి రుచిగల పదార్థం ఆశించక యుందుముగాక తండ్రి.
తండ్రి. ఇదిగో నాయన యెహోవా మీకు మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవే నాయన, సజీవులన్న భూమి మీద మా స్వాస్థ్యం నీవే అని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి తండ్రి. యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించము నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణం శ్రమలో నుండి తప్పించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నాయన, ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇగోనైనా ఈ సమస్త ప్రార్థన అయినా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట తండ్రి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్మంటే వల్లనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నావు తండ్రి. ఇగోనైనా తండ్రి మీ సన్నిధిలో తండ్రి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ఫత్వలు మీరు దయచేసినందుకు ముందుగా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.